హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఏ సిరీస్లో భాగంగా డిఏ నెంబర్ 13ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి, మీకు యూజ్ అవుతాయి అనుకుంటేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా డిఏ నెంబర్ 13కి వెళ్ళిపోదాం. ఓకే, ఈ డిఏ చూసినట్టయితే ఇది ఒక ఫన్నెల్ షేప్డ్ డిఏ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఏ చేసేటప్పుడు మన రూల్ ఏంటి, మనం అనుకున్న రూల్ ఏంటి, ఫస్ట్ ఆ డిఏ దేని గురించి ఇచ్చాడు అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ చదువుదాం, అసలు దేని గురించి ఇచ్చాడు అనేది తెలుస్తుంది. స్టడీ ది ఫాలోయింగ్ డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఏ బస్ స్టార్ట్ ఫ్రమ్ స్టేషన్ ఏ అండ్ వెంట్ టు స్టేషన్ ఎఫ్ via station B, C, D, E రెస్పెక్టివ్లీ. బస్సు స్టేషన్ ఏ నుంచి ఒక బస్సు ఉందంట, ఆ బస్సు స్టేషన్ ఏ నుంచి స్టేషన్ ఎఫ్కి వెళ్తుంది. వీటి మధ్యలో స్టేషన్ బి, సి, డి, ఈ అనే 4 స్టేషన్ల మధ్యలో తగులుతాయి. ఆ స్టేషన్లో స్టాప్ ఉంటుందో ఉండదో చూద్దాం, ఎదురుకెళ్ళకి తెలుస్తుంది. ఆ స్టేషన్స్లో మీదుగా వెళ్తుంది. స్టేషన్ ఏ నుంచి స్టేషన్ ఎఫ్కి ఒక బస్సు. మధ్యలో ఉన్న స్టేషన్స్ ఏంటి, BCDE. ఓకే, ప్యాసింజర్స్ బోర్డెడ్ ది బస్ ఓన్లీ ఫ్రమ్ స్టేషన్ ఏ. గుర్తుపెట్టుకోండి, ప్యాసింజర్స్ అందరూ, బోర్డెడ్ మీన్స్ బస్సు ఎక్కడం, బస్సు ఎక్కిన వాళ్ళందరూ స్టేషన్ ఏలోనే ఎక్కారు. అంటే బస్సు ఎక్కడైతే స్టార్ట్ అయిందో స్టేషన్ ఏ దగ్గర బస్సు స్టార్ట్ అయింది, అక్కడే బస్సులో జనాలందరూ ఎక్కారు ఆ బస్సుని. ఓకే, సమ్ ప్యాసింజర్స్ గాట్ ఆఫ్ ది బస్ at station B, some got off the bus at station C, some got off the bus at station D, some got off the bus at station E, and remaining got off the bus at station F. ఓకే, మనం ఇక్కడ సరిగ్గా చూసుకున్నట్టయితే జనమందరూ బస్సు ఏలోనే ఎక్కారు, బస్ స్టేషన్ ఏలోనే జనమందరూ ఎక్కారు. కొంతమంది జనం స్టేషన్ బి రాగానే దిగిపోయారు. అలా అని స్టేషన్ బి వచ్చి కొంతమంది దిగి ఇంకొంతమంది ఎక్కారు అని లేదు, దిగారు అంతే. ఎక్కిన వాళ్ళందరూ స్టేషన్ ఏ దగ్గరే ఎక్కారు, కొంతమంది స్టేషన్ బికి వచ్చాక దిగారు, కొంతమంది స్టేషన్ సికి వచ్చాక దిగారు, స్టేషన్ డికి వచ్చాక కొంతమంది దిగారు, ఈకి వచ్చాక కొంతమంది దిగారు, లాస్ట్గా మిగిలిన వాళ్ళందరూ ఎఫ్లో దిగిపోయారు. ఇదే ఇక్కడ ఇచ్చిన డేటా. ఎక్కిన వాళ్ళందరూ బస్సు బోర్డ్ అయిన వాళ్ళు, ఎక్కిన వాళ్ళందరూ స్టేషన్ ఏలోనే ఎక్కారు బస్సు. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. ఇప్పుడు చూద్దాం, ఇది చూసుకుంటే ఫన్నెల్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ది ఫాలోయింగ్ డేటా. ఓకే, ఈ ఫన్నెల్ గ్రాఫ్ దేని గురించి చెప్తుందో చూద్దాం. ఇది స్టేషన్ ఏ, ఈ డేటా స్టేషన్ ఏది. ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ బోర్డెడ్ ఫ్రమ్ ది స్టేషన్ ఏ. ఓకే, బస్సు ఎక్కిన వాళ్ళు స్టేషన్ ఏలో ఎక్స్ అంట, బస్సు ఎక్కిన వాళ్ళు, ఇదంతా బస్సు అనుకోండి, ఫన్నెల్ షేప్ ఇదంతా బస్సు అనుకోవాలి. ఇంకా ఇది స్టేషన్ ఏలో బస్సు ఎక్కిన వాళ్ళు ఎక్స్. ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ బి. స్టేషన్ బి దగ్గర బస్సు ఉండగా అందులో ఉన్న ప్యాసింజర్లు X-36 అంట. అలాగే ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ సి. స్టేషన్ సి దగ్గర బస్సు ఉండగా, అంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఉండగా, అక్కడ ఆ బస్సులో ఉన్న జనం ఎంతమంది అంట, లెఫ్ట్ ఇన్ ది మిగిలారు. లెఫ్ట్ అంటే ఉండడమే కదా, రిమైనింగ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ అంటే రిమైనింగ్, అందులో మిగిలి ఉన్నాడు. అందులో మిగిలి ఉన్న జనం ఎంతమంది, 40% ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ అంటే ఏంటి, స్టార్టింగ్ ఎక్కిన వాళ్ళు, అందులో 40% మిగిలి ఉన్నారంట ఆ బస్సులో. ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ డి. స్టేషన్ డి దగ్గరికి వచ్చాక ఆ బస్సులో మిగిలి ఉన్న జనం X/4 + Y అంట. అలాగే ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ ఈ. ఓకే, స్టేషన్ ఈ దగ్గరికి ఆ బస్సు రాగానే అందులో మిగిలి ఉన్న జనం ఎంత, 4y - 2. సో ఈ 4y - 2 అనే వాళ్ళు స్టేషన్ ఎఫ్ రాగానే దిగిపోతారు. ఓకే, మొత్తం ఖాళీ అయిపోతుంది బస్సు స్టేషన్ ఎఫ్కి. కానీ ఇక్కడ స్టేషన్ 5 వరకే ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. స్టేషన్ ఏలో ఎంతమంది ఎక్కారని ఇచ్చాడు, స్టేషన్ బి, సి, డి, ఈ వచ్చినప్పుడు ఎంతమంది బస్సులో మిగిలారు అన్నది ఇక్కడ డేటాలో మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు నోట్ చూసుకుందాం. ఫస్ట్ నేను మొదటి డిఏ నుంచే చెప్తున్నాను, మొదటి డిఏ చేయడం మొదలెట్టినప్పటి నుంచే, ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచే నేను చెప్తున్నాను, నోట్స్ నుంచి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాబడతాం అని. సో ఫస్ట్ ఈ డేటా దేని గురించి ఇచ్చాడో మనకు అర్థమైంది. ఒక బస్సు ఉంది, స్టేషన్ ఏ నుంచి ఎఫ్కి వెళ్తుంది,
వయా బీసీడిఈ, మధ్యలో బీసీడిఈ అనే స్టేషన్ల మీదుగా వెళ్తుంది. ఆ బస్సులో ఎక్కిన జనం అందరూ స్టేషన్ ఏ దగ్గర ఎక్కారు, మధ్యలో బి దగ్గర, సి దగ్గర, డి దగ్గర, ఈ దగ్గర, స్టేషన్ ఎఫ్ దగ్గర కొంతమంది జనం దిగిపోతున్నారు. ఫైనల్గా బస్సు ఖాళీ అయిపోతుంది. ఇది ఇక్కడ ఇచ్చిన డేటా. ఎంతమంది దిగారు, ఎంతమంది ఎక్కారు అన్నది ఇక్కడ ఒక వేరియబుల్స్లో ఇచ్చాడు, ఎక్స్ అండ్ వై వేరియబుల్స్లో ఇచ్చాడు. సో ఆ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ని రాబట్టడానికి ఇక్కడ మనం నోట్స్ని చదువుదాం. ఓకే, నోట్లో మనం చూసుకున్నట్టయితే నోట్ 1 చూసుకున్నట్టయితే ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్. ఓకే, లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ ఎ స్టేషన్. సరిగ్గా చూసినట్టయితే ఈ సెంటెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ డి, స్టేషన్ ఈ, ఇలా మీన్స్ అంటే దాని అర్థం ఏంటి? ఈ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ అంటే దాని అర్థం ఏంటి? మీన్స్ అంటే అర్థమే కదా. ది రిమైనింగ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ది బస్ ఆఫ్టర్ సమ్ ప్యాసింజర్స్ గాట్ ఆఫ్ ది బస్ అట్ దట్ స్టేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఈ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం కోసం ఈ నోట్ ఇచ్చారు. ఎలా అంటే ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ ఎ స్టేషన్ అంటే దానికి అర్థం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అనేదే ఫస్ట్ నోట్. సింపుల్, ఏమీ లేదు. బస్ స్టేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ ఎక్స్ మంది ఎక్కారు అనుకుందాం. ఎక్స్ మంది స్టేషన్ ఏలో ఎక్కారు. బీకి వచ్చేటప్పటికి ఎక్స్లోంచి కొంతమంది బయటికి దిగిపోగా బీలో మిగిలిన వాళ్ళు x-36 అంట. సికి వచ్చేటప్పటికి ఈ x-36లోంచి ఇంకొంతమంది దిగిపోగా మిగిలిన జనాన్నే మనం ఏమని అంటున్నాం? ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ ఎ స్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ బి అని అన్నారు ఇక్కడ. దాని అర్థం ఏంటి? స్టేషన్ ఏ నుంచి బీకి వచ్చిన తర్వాత కొంతమంది దిగిపోతారు. స్టేషన్ బిలో దిగిపోగా మిగిలిన జనం బస్సులో ఉంటారు కదా, దాన్ని ఇక్కడ మెన్షన్ చేశాడంట. అదే దాని అర్థం. సో ఈ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ ఎ స్టేషన్ అంటే అన్నదానికి అర్థమే ఈ ఫస్ట్ నోట్ ఇచ్చారు. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు సెకండ్ నోట్ చూద్దాం. సెకండ్ నోట్ చూసేదానికంటే ముందు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్టేషన్ ఏలో బస్సులో ఎక్స్ మెంబర్స్ ఎక్కారు. స్టేషన్ బీకి వచ్చేటప్పటికి కొంతమంది దిగిపోగా బస్సులో మిగిలిన వాళ్ళు ఎంతమంది? x-36 అంటే ఎక్స్ మెంబర్స్ ఎక్కినప్పుడు స్టేషన్ బి దగ్గరికి వచ్చి దిగిపోగా మిగిలిన వాళ్ళు x-36 అంటే దిగిపోయిన వాళ్ళు ఎంతమంది? 36 పర్సన్సేనా? ఖచ్చితంగా 36 పర్సన్స్ దిగిపోయారు. ఎక్స్ మెంబర్స్లో 36 పర్సన్స్ దిగిపోయారు కాబట్టి స్టేషన్ బి దగ్గర దిగిపోయిన వాళ్ళు 36 అయితే మిగిలిన వాళ్ళు x-36 అవుతారు. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫస్ట్ ఒక టేబుల్ని డ్రా చేసుకోవచ్చు. ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని, ఓకే ఎంటీ స్లైడ్ తీసుకున్నాం. ఇక్కడ రాద్దాం ఏ బి సి డి ఈ ఎఫ్. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ రాస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఏంటి? లెఫ్ట్ ఉన్న వాళ్ళే. ఇది లెఫ్టే. ఐ మీన్ బస్సులో రిమైనింగ్ ఉన్నవాళ్ళు. ఇది దిగిపోయిన వాళ్ళు, గాట్ ఆఫ్. ఇది గాట్ ఆఫ్. లెఫ్ట్. ఈ రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఒకటే. ఇక్కడ వేరియబుల్స్ రాస్తాను. ఇందులో దానికి సంబంధించిన వాల్యూస్ వేస్తాను. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే తేడా చూద్దాం. ఎక్స్ పర్సన్స్ ఎక్కారు, బీకి వచ్చేటప్పటికి 36 పర్సన్స్ దిగిపోయారు. అసలు ఎక్కిన వాళ్ళు ఎంతమంది? రిమైనింగ్ అసలు ఎక్కిన వాళ్ళు ఎక్స్ పర్సన్స్. స్టేషన్ బీకి వచ్చాక దిగిపోయిన వాళ్ళు ఎంతమంది? అసలు స్టేషన్ బీకి వచ్చాక ఎంతమంది మిగిలారు? x-36 మిగిలారు బస్సులో. దిగిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు బస్సులో అంటే 36 పర్సన్స్ దిగిపోతేనే కదా x-36 అవుతుంది. ఇది అంతే కదా. గాట్ ఆఫ్ ఎంత? 36 ఇందులో బీలో. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు మనకి డేటా వచ్చింది. ఇప్పుడు మనం ఈ నోట్ నెంబర్ 2 చూద్దాం. ది రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ గాట్ ఆఫ్, ఎవరైతే దిగిపోయారో, హూ గాట్ ఆఫ్ ది బస్ అట్ స్టేషన్ బి టు హూ గాట్ ఆఫ్ ది బస్ అట్ స్టేషన్ సి ఈజ్ 3:5. సరిగ్గా చూసుకుంటే స్టేషన్ బిలో దిగిపోయిన వాళ్ళకి, స్టేషన్ సిలో దిగిపోయిన వాళ్ళకి రేషియో ఇచ్చాడు ఇక్కడ నోట్ నెంబర్ 2లో. రేషియో ఎంత? 3:5.
ఇప్పుడు బి దగ్గర దిగిపోయిన వాళ్ళు ఎంతమంది అనుకున్నాం మనం? గాట్ ఆఫ్ 36. 36 అనేది 3 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ ఎంత? 36 3 పార్ట్స్ 36 అయితే 1 పార్ట్ 12, 5 పార్ట్స్ 60. అంటే సిలో గాట్ ఆఫ్ ఎంతమంది? సిలో దిగిపోయిన వాళ్ళు 60 పర్సన్స్, అంతేనా? సిలో దిగిపోయిన వాళ్ళు 60 పర్సన్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు వేరియబుల్ చూద్దాం. 60 పర్సన్స్ దిగిపోగా సిలో 60 పర్సెంట్ దిగిపోయారని వచ్చింది కదా మనకి ఇక్కడ ఈ రేషియో ప్రకారం. 60% దిగిపోయిన తర్వాత బస్సులో ఎంతమంది ఉన్నారు? 40% ఆఫ్ ఎక్స్ అంట. 40% ఆఫ్ ఎక్స్ అంటే 40/100 ఇంటూ ఎక్స్, అంతేనా? అంటే 20 × 2 × 5 టైమ్స్ అంటే 2x/5 ఏనా దీని అర్థం? ఎస్, అంతే. అంటే రిమైనింగ్ పీపుల్స్ సిలో 2x/5. ఇది మిగిలిన వాళ్ళు. సరిగ్గా చూసుకుంటే మనం ఒకసారి చూడండి, అసలు బస్సులో స్టార్టింగ్ మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఒక బస్సు, ఆ బస్సు స్టేషన్ బి దగ్గరికి వచ్చాక బస్సులో ఎంతమంది ఉన్నారు? ఎక్స్ మైనస్ 36 పర్సన్స్ ఉన్నారు. 36 దిగిపోయారు కాబట్టి. మామూలుగా అయితే ఎక్స్ పర్సన్స్తో బయలుదేరిన బస్సు బీకి వచ్చాక 36 పర్సన్స్ దిగిపోయారు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఎక్స్ మైనస్ 36 అవుతున్నారు. అందులోంచి మళ్ళీ బి నుంచి సికి వచ్చిన తర్వాత ఎంతమంది దిగిపోయారు? ఇందులోంచి ఎంతమంది దిగిపోయారు? 60 పర్సన్స్ దిగిపోయారు, అంతే కదా? 60% గాట్ ఆఫ్ కదా. దిగిపోతే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఆ బస్సులో? 2x/5. ఇంతేనా ఈక్వేషను? ఈ ఈక్వేషన్ సార్ట్ అవుట్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఈ ఎక్స్ మైనస్ 36 మైనస్ 60 ఉంది కదా, ఈ మైనస్ 60 అనేది తీసుకెళ్తే ప్లస్ 60 అవుతుంది. ఈ ప్లస్ 2x/5ని ఇటు తీసుకెళ్తే మైనస్ 2x/5 అవుతుంది. ఎక్స్ మైనస్ 36 ఇంటూ మైనస్ 2x/5 ఈజ్ ఈక్వల్ టు 60. సింపుల్గా చూసుకుంటే ఈ 2 ఇందులో 30 టైమ్స్, అవునా? 2 క్యాన్సిల్ అవ్వదు, ఇక్కడ చిన్న తప్పు చేశాను, సారీ. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ ఉంటే క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ మైనస్ 36 మైనస్ 2x/5 ఈజ్ ఈక్వల్ టు 60. ఈ 5ని దీంతో ఎల్సిఎం చేస్తే 5x మైనస్ 150 ప్లస్ 30 180 మైనస్ 2x/5 ఈజ్ ఈక్వల్ టు 60. ఈ 2x చేస్తే 3x అవుతుంది కదా 5xలో. 5xలో 2x వేసి 3x మైనస్ 180 ఈజ్ ఈక్వల్ టు 180 ఈజ్ ఈక్వల్ టు ఈ 5ని తీసుకెళ్తే ఇక్కడ డివైడ్ చేస్తుంది, 8 ఇంటూ చేస్తుంది కాబట్టి 6×5 30 300, అవునా? ఇప్పుడు ఈ మైనస్ 180ని తీసుకెళ్తే ప్లస్ 180 అవుతుంది, 480 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 480 అవుతుంది. x ఈక్వల్ టు ఎంత? ఈ 3 తీసుకెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి 1 3 3 6 3 18 0. x ఈజ్ ఈక్వల్ టు 160 అవుతుంది. ఎక్స్ 160 అవుతుంది. మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఎక్స్ ఎంత? 160. ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి అసలు ఎక్స్ని మనం ఏమనుకున్నాం? ఎక్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ బోర్డెడ్ ఎట్ స్టేషన్ ఏ దగ్గర జనం ఎక్కిన వాళ్ళు. అంటే ఎక్స్ అనేది మొత్తం 160. ఇందులోంచి 36 మంది దిగిపోయారు. ఇందులోంచి స్టేషన్ ఏ దగ్గర ఎవరు దిగరు, అందరూ ఎక్కడమే, అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి బస్సు. సో ఇక్కడ ఎవరు ఉండరు. సో బి దగ్గరికి వచ్చాక 36 పర్సన్స్ దిగిపోయారు. అప్పుడు రిమైనింగ్ ఎక్స్ మైనస్ 36 అంటే ఎంత? 124 పర్సన్స్, అంతే కదా? 124 పర్సన్స్ బస్సులో మిగిలారు. ఈ 124 పర్సన్స్ స్టేషన్ బిలో ఉండగా బస్సులో మిగిలిన వాళ్ళు. స్టేషన్ బి నుంచి సికి వచ్చాక సిలో 60% దిగిపోయారు. అంటే ఈ 124లో 60 దిగిపోయారంటే రిమైనింగ్ బస్సులో ఎంతమంది ఉన్నట్టు? 64 పర్సన్స్ ఉన్నట్టు, అంతే కదా? 60% 124లో 60% దిగిపోతే స్టేషన్ సి దగ్గర ఉన్నప్పుడు దిగిపోగా జనం బస్సులో మిగిలిన వాళ్ళు 64, అంతే కదా? ఇప్పుడు డి గురించి చూద్దాం. ఇది అయిపోయింది. ఇప్పుడు డి గురించి చూద్దాం. డి ఏమి ఇచ్చాడు? x/4 + y. మిగిలిన వాళ్ళు అంటే సి నుంచి డీకి వచ్చాక అక్కడ కొంతమంది దిగిపోతారు. దిగిపోగా బస్సులో మిగిలిన వాళ్ళు ఎంతమంది అంట? x/4 + y. x/4 + y. సరిగ్గా చూసుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకు 160 వచ్చేసింది కదా. 160/4 ఎంత? 160/4 ఎంత? 40. 40 + y. ఇక్కడ కావాల్సింది 40 + y. ఇది 40 + y. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న నోట్ నెంబర్ 3ని ఒకసారి చూద్దాం. The number of passengers who left in the bus at station D is 25.7% of
హూ బోర్డెడ్ ఫ్రమ్ స్టేషన్ ఏ. సరిగ్గా చూడండి, లెఫ్ట్ అని ఇచ్చాడు బస్. సరిగ్గా చూస్తే ప్యాసింజర్స్ లెఫ్ట్ అట్ బస్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ డి. స్టేషన్ డి దగ్గరికి బస్సు వచ్చిన తర్వాత దిగిపోగా కొంతమంది జనం దిగిపోగా బస్సులో మిగిలిన వాళ్ళు ఎంతమంది అంట 27.5% ఆఫ్ ఎక్స్. అంతే కదా, ఏలో బోర్డెడ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే డీలో లెఫ్ట్ ఎంతమంది 27.5% ఆఫ్ ఎక్స్. ఇది డీలో మిగిలిన వాళ్ళు లెఫ్ట్ అని ఇచ్చాడు 27.5%. ఈ క్యాలిక్యులేషన్ మనం ఇక్కడ చేద్దాం. వెయిట్, ఇక్కడ నేను ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇదంతా అరేంజ్ చేసుకుంటాను. వెయిట్, ఇప్పుడు 27.5% ఆఫ్ ఎక్స్ కదా, 27.5 బై 100% ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ కదా, ఎక్స్ అంటే ఎంత 160 అంటే సరిగ్గా చూడండి, ఈ పాయింట్ తీసేయడానికి అంటే ఇది 275 అవ్వడానికి ఇక్కడ 0 పెట్టుకుంటాను. ఇది ఇప్పుడు 275, 0 క్యాన్సిల్ చేసేస్తాను. 2 టేబుల్ 8 టైమ్స్, 4 టేబుల్ 4 టైమ్స్ 25 టైమ్స్, 25 టేబుల్ 1 టైము 11 టైమ్స్, 1 టైము అంటే 11 టైమ్స్ అంటే 44 అవుతుంది. అంటే బస్సు డీలో మిగిలిన వాళ్ళు ఎంతమంది 44, అంతేనా? 44ఏనా బస్ డీలో మిగిలిన వాళ్ళు? ఒకసారి చూద్దాం. లెఫ్ట్ అంతే 27.5% లెఫ్ట్ ఇక్కడ ఇచ్చాడు కదా. ఓకే, మిగిలిన వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ అని ఇచ్చాడు కాబట్టి మిగిలిన వాళ్ళు 44 అట. సరిగ్గా చూస్తే 64 పర్సన్స్తో బయలుదేరిన బస్సు సి నుంచి డీకి 44 పర్సన్స్ మిగిలారు. అంటే ఎంతమంది దిగినట్టు స్టేషన్ డీలో 20 పర్సన్స్ దిగారు, అంతే కదా. 64 పర్సన్స్తో సి దగ్గర స్టార్ట్ అయింది, డి దగ్గరకు వచ్చాక కొంతమంది దిగిపోగా బస్సులో 44 పర్సన్స్ మిగిలారు, అంటే 20 పర్సన్స్ దిగిపోయారు స్టేషన్ డీలో. ఇప్పుడు లెఫ్ట్ ఈ రెండు ఒకటే అనుకున్నాం కదా మనం. ఇప్పుడు 40 + y అంటే ఏంటనుకున్నారు? x/4 అంటే x అంటే 160/4 40 కదా, 160/4 x/4 అంటే 160/4 40 + y ఈజ్ ఈక్వల్ టు 44. y ఈజ్ ఈక్వల్ టు ఈ +40 అది తీసుకొచ్చి -40 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇక్కడ y వాల్యూ కూడా వచ్చేస్తుంది మనకి, y ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇప్పుడు స్టేషన్ ఈ గురించి చూద్దాం. నోట్స్ అయితే అన్నీ అయిపోయినాయి, 1, 2, 3 నోట్స్ అయిపోయినాయి, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ ఈ. స్టేషన్ ఈ దగ్గర బస్సులో ఎంతమంది ఉన్నారంట మిగిలిన వాళ్ళు, దిగిపోగా మిగిలిన వాళ్ళు 4y - 2. 4y - 2 ఇక్కడ రాద్దాం, 4y - 2. అసలు y అంటే ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. 4 × 4 ఎంత? 4y - 2 కదా, y ప్లేస్లో 4 వేసుకుంటే 4 × 4 16, 16 - 2 14. అంటే బస్సు ఈ దగ్గరికి వచ్చాక, స్టాండ్ ఈ దగ్గరికి వచ్చాక, బస్ స్టేషన్ ఈ దగ్గరికి బస్సు వచ్చిన తర్వాత కొంతమంది దిగిపోగా మిగిలిన వాళ్ళు ఎంతమంది అంట 14 పర్సన్స్ అంట. 14 పర్సన్స్ మిగిలిపోయారంటే ఎంతమంది దిగిపోయినట్టు 30 పర్సన్స్. ఈ 30 పర్సన్స్ దిగిపోయినట్టు. ఈ 14 పర్సన్స్తో ఈ దగ్గర నుంచి బస్సు స్టార్ట్ అయ్యి ఎఫ్కి వెళ్తే ఎఫ్ దగ్గరకు వచ్చిన తర్వాత దిగిపోయే వాళ్ళు 14 మొత్తం దిగిపోతారు కదా. లాస్ట్ స్టేషన్ ఎఫ్ఏ, ఇంకా ఏ టు ఎఫ్ఏ కదా వెళ్ళాల్సింది. సో ఎఫ్కి వచ్చాక మొత్తం దిగిపోతారు. సో ఇంకా బస్సులో ఎవరో మిగలరు. సో ఇది చూసారు కదా, టేబుల్ మొత్తం వచ్చేసింది ఇంతే. ఇప్పుడు ఈ టేబుల్ని మనం ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసి ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసి ప్రయత్నం చేద్దాం. ఓకే, వెయిట్, ఇదంతా అరేంజ్ చేసుకుని ఈ టేబుల్ని అక్కడ పేస్ట్ చేసుకుంటాను, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే ది నెంబర్ ఆఫ్ మేల్స్ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ బి ఈజ్ 84. లెఫ్ట్ అన్నప్పుడు సరిగ్గా చూడండి, లెఫ్ట్ అని ఇచ్చాడు ఇక్కడ, ఇక్కడ లెఫ్ట్ అని ఇచ్చాడు అంటే అది కూడా ఎక్కడ? స్టేషన్ బి దగ్గర. స్టేషన్ బి దగ్గర మిగిలిన జనం ఎంతమంది? లెఫ్ట్ 124 మిగిలిన స్టేషన్ బి దగ్గర, అది కూడా దిగిపోగా మిగిలిన వాళ్ళు. అందులో 84 పర్సన్స్ మేల్ అంట. అంటే ఫీమేల్ ఎంతమంది ఉంటారు? 40 40 ఫీమేల్ ఉంటారు. ఓకే, అండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్ టు ఫీమేల్ హూ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ బి. స్టేషన్ బి దగ్గర బస్సు ఉండగా బస్సులో మిగిలిన వాళ్ళు, దిగిపోగా మిగిలిన వాళ్ళకి మేల్స్కి ఫీమేల్స్కి రేషియో ఎంత? m/n అంట. ఇదే మేల్స్ ఫీమేల్స్ కదా, వీటి రేషియో ఎంత? 4/21 4/10. అంటే m/n రేషియో ఎంత? 21:10.
ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. ఎంకి ఎన్కి వాల్యూ దొరుకుతుంది మనకి. ఇఫ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్స్ టు ఫీమేల్స్ హూ గాట్ ఆఫ్ ది బస్ స్టేషన్ బి బస్ అట్ ది స్టేషన్ బి ఈజ్ m/3 ఈజ్ టు n/2. ఓకే, ఇక్కడ చూడండి, ఇందాక లెఫ్ట్ అని ఇచ్చాడు, ఇక్కడ గాట్ ఆఫ్ అని ఇచ్చాడు. అది కూడా స్టేషన్ బిలోనే. ఇది దిగిపోగా మిగిలిన వాళ్ళు, ఇది లెఫ్ట్, ఇది దిగిపోగా మిగిలిన వాళ్ళు. అదే స్టేషన్ బిలో దిగిపోయిన వాళ్ళు ఎంతమంది? 36%. ఇదే కదా 36. ఈ 36లో మేల్స్కి ఫీమేల్స్కి రేషియో ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే మేల్స్కి ఫీమేల్స్కి రేషియో m/3 n/2 అని. m/3 అంటే ఎంత? m అంటే ఎంత? 21. 21/3 అంటే ఎంత? 7. ఇది 7 పార్ట్స్. n/2 n అంటే ఎంత? 10. 10/2 అంటే ఎంత? 5. ఇది 5 పార్ట్స్. టోటల్ రెండు కలిపితే ఎంత? 12 పార్ట్స్. 12 పార్ట్స్ 5 7 ఎంత? 12. 12 పార్ట్స్ 36 అయితే 1 పార్ట్ 3 అవుతుంది. 1 పార్ట్ 3 అవుతుంది. అప్పుడు 7 పార్ట్స్ 21. 5 పార్ట్స్ 15. ఓకే, దిగిపోయిన జనంలో, ఐ మీన్ దిగిపోయిన స్టేషన్ బి రాగానే దిగిపోయిన జనంలో మేల్స్ 21% అయితే ఫీమేల్స్ 15%. బస్సులో దిగిపోగా మిగిలిన జనం ఉంటారు కదా బస్సులో, అందులో స్టేషన్ బి దగ్గర ఉన్నప్పుడు బస్సు, అందులో మేల్స్ 84 అయితే ఫీమేల్స్ 40. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడో చూద్దాం. ది నెంబర్ ఆఫ్, ఓకే, దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ మేల్స్ బోర్డెడ్ ఫ్రమ్ స్టేషన్ ఏ. అదేంటి, ఇక్కడ స్టేషన్ బి గురించి డేటా ఇచ్చి స్టేషన్ ఏ గురించి అడుగుతున్నారని అనుకోవచ్చు. సరిగ్గా చూస్తే స్టేషన్ ఏ దగ్గర అందరూ బోర్డు అయ్యారు, అక్కడ ఎవరు దిగల. అక్కడి నుంచి బస్సు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ దిగిన జనం అందరూ బీలోనే దిగుతారు. అంటే స్టేషన్ బిఏ నెక్స్ట్ వస్తుంది. స్టేషన్ బి దగ్గర కొంతమంది జనం దిగుతారు. ఆ దిగిన వాళ్ళలో, ఆ మిగిలిన వాళ్ళలో మేల్స్ మనకు తెలుసు. ఆ రెండు మేల్స్ కలిపితే టోటల్ మేల్స్ వచ్చేస్తారు కదా, అంతే కదా. ఇప్పుడు ఎక్కిన వాళ్ళలో టోటల్ మేల్స్ ఎంతమందో మనకు తెలియదు. కానీ దిగిన వాళ్ళలో ఇప్పుడు బస్ స్టాండ్ బి రాగానే దిగిపోయిన వాళ్ళు మేల్స్ 21%. ఇక్కడ మనకు తెలిసింది 21%. మేల్స్ ఇంత దిగిపోగా మిగిలిన జనంలో మేల్స్ 84. అంటే ఈ 84 ప్లస్ ఈ 21 కలిపితే, ఈ 84 ప్లస్ 21 కలిపితే ఈ మేల్స్ మొత్తం ఎక్కిన మేల్స్తో సమానం కదా. బస్సు స్టాండ్ ఏ దగ్గర ఉన్నప్పుడు బస్సులో ఎక్కిన వాళ్ళతో సమానం, అంతే కదా. ఓకే, ఇప్పుడు రెండు కలిపితే ఎంత? 5 105. టోటల్ ఏ దగ్గర ఎక్కిన స్టేషన్ ఏ దగ్గర టోటల్ మేల్స్ బస్సులో ఎక్కిన వాళ్ళు 105. కరెక్ట్ ఆప్షన్ డి 105. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 2 చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీకు ఏమాత్రం అర్థం కాకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. మాకు అర్థం కాలేదు, పలానా పర్టికులర్ టైం స్లాట్ పెట్టండి, పలానా టైం దగ్గర నాకు అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి అని. నేను దాన్ని అట్లీస్ట్ చిన్న షార్ట్ రూపంలో అన్న చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఏమాత్రం మొహమాట పడద్దు నేర్చుకునే దగ్గర. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 చేద్దాం. ఇది చూడండి, ఇది క్వాంటిటీ బేస్ మీద ఇచ్చిన క్వశ్చన్. అప్రాక్సిమేట్లీ క్వాంటిటీ 1 చూడండి. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ who left in the bus at station B got off the bus at station C. సరిగ్గా చూడండి, ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ఈ పర్టికులర్ క్వాంటిటీ 1 అని ఉన్నది. వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ who left in the bus at station B. స్టేషన్ బి దగ్గర బస్సు ఉన్నప్పుడు అందులో మిగిలిన జనం ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో స్టేషన్ సి దగ్గరికి వెళ్ళాక ఎంతమంది దిగారు, ఆ దిగిన వాళ్ళు ఎంత పర్సెంట్. ఎవరితో కంపేర్ చేస్తే స్టేషన్ బి దగ్గర ఉన్నప్పుడు బస్సులో మిగిలిన జనం కంటే. అసలు బస్సులో మిగిలిన జనం ఎంతమంది? బస్సులో బి దగ్గర ఉండగా మిగిలిన వాళ్ళు 124. 124తో బయలుదేరి స్టేషన్ బి దగ్గర బస్సు 124 మెంబర్స్తో బయలుదేరితే సి దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతమంది దిగారు? 60% దిగారు. ఆ 60% ఎంత పర్సెంట్ అని అడిగి, ఎంత పర్సెంట్ మంది దిగారు? 124 పర్సన్స్తో బయలుదేరిన బస్సులో 60% దిగారు. అంటే 60% ఎంత పర్సెంట్ టోటల్ బయలుదేరినప్పుడుతో కంపేర్ చేసుకుంటే. అది కూడా బయలుదేరినప్పుడు ఎంత? 124 బి దగ్గర స్టార్ట్ అయినప్పుడు. ఓకే, ఇక్కడ బి దగ్గర మెన్షన్ చేశాడు, అందుకు బి అనుకున్నాను. సో సరిగ్గా చదవండి. ఇది వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ who left in the bus at station B got off the bus at station C. స్టేషన్ బిలో ఉండగా ఎంతమంది అయితే ఉన్నారో
దాంతో కంపేర్ చేస్తే ఇంకా సింపుల్ చెప్తాను చూడండి. స్టేషన్ సిలో దిగిపోయిన వాళ్ళు ఎంత పర్సెంట్, ఎవరితో కంపేర్ చేస్తే స్టేషన్ బిలో ఉన్నప్పుడు బస్సులో మిగిలిన వాళ్ళకంటే. ఓకే, ఇది ఇప్పుడు 124 అనేది 100% అయితే 60 ఎంత? సింపుల్, 4 టేబుల్ 25 టైమ్స్ 31. ఓకే, ఈ రెండు ఇంటూ చేస్తే 6 పాతికలు 150/31, 150 ప్లస్ అంటే 1500/31. ఇప్పుడు 31 5 సార్లు చేస్తే ఒక 5 5 5 155 అయిపోతుంది. కానీ 150 కావాలి అంటే 4 సార్లు చేద్దాం. 4 సార్లు ఒక 4 4 12 అంటే 124, అంటే ఇంకా 26 మిగులుతుంది. 26 అంటే ఈ పక్కన 0 ఉంది కాబట్టి 0 వేసుకుంటాం. ఇప్పుడు 31 9 సార్లకి 9 మూలు 27 అయిపోతుంది. 8 మూలు 24 అంటే 3 8 24. 24 అంటే ఒక 8 8 3 8 248. 8 సార్లు చేస్తే 248 వస్తుంది. 248 అంటే ఇంకా రిమైనింగ్ 12 మిగులుతుంది. 12 అంటే పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే ఇప్పుడు 4 సార్లు చేస్తే 1 4 4 4 12 124 అయిపోతుంది 4 సార్లు చేస్తే. సో అంతకంటే తక్కువ చేయాలి. సో 3 టైమ్స్ చేద్దాం. అంటే 1 3 3 3 3 9 అంటే 93 అంటే 3 టైమ్స్. ఓకే, సరిపోతుంది. 48.3% ఇది క్వాంటిటీ 1 48.3%. ఇప్పుడు క్వాంటిటీ 2 చూద్దాం. ఏమి ఇచ్చాడు? క్వాంటిటీ 2, ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ లెఫ్ట్ ఇన్ ది బస్ అట్ స్టేషన్ ఈ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ గాట్ ఆఫ్ ది బస్ అట్ స్టేషన్ ఈ. సరిగ్గా చూడండి, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ లెఫ్ట్ అట్ బస్ స్టేషన్ ఈ. స్టేషన్ ఈ దగ్గర లెఫ్ట్ అని ఇచ్చాడు, కూడా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ ఈ దగ్గర మిగిలిన వాళ్ళు ఎంతమంది? లెఫ్ట్లో 14 అనే వాళ్ళు ఈజ్ అని ఇచ్చాడు ఇక్కడ. ఈజ్ వాట్ పర్సెంట్, ఎంత పర్సెంట్? వాట్ పర్సెంట్ ఆఫ్ హూ గాట్ ఆఫ్ ది బస్ అట్ స్టేషన్ ఈ. స్టేషన్ ఈ దగ్గర దిగిపోయిన వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే 30తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ అని అడిగాడు. అంటే 30 అనేది 100% అయితే 14 ఎంత? 0 0 క్యాన్సిల్ చేసేస్తావు. ఇదంతా 140 అవుతుంది. 140/3 అవుతుంది. 4 మూలు 12 2 ఉంటుంది. 6 మూలు 18 మళ్ళీ పాయింట్ పెట్టుకుంటావు, మళ్ళీ 2 0 అవుతుంది. 6 మూలు 18 అంటే 46.6 అలా వస్తుంది. 46.66 అలా వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది? 48 పెద్ద, 46 పెద్ద? ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే 48 పెద్దది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. కరెక్ట్ ఆప్షన్ ఏ. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోయినట్టయితే ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ గాట్ ఆఫ్ ది బస్ అట్ స్టేషన్ బి అండ్ ఈ టుగెదర్ అంటే కలపడం మనకు తెలుసు. ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ గాట్ ఆఫ్, ఎవరైతే గాట్ ఆఫ్ దిగిపోయారో స్టేషన్ బిలోను ఈలోను ఇద్దరినే కలపాలి. బిలో ఎంతమంది దిగిపోయారు? దిగిపోయిన వాళ్ళు ఇక్కడ 36. ఈలో ఎంతమంది దిగిపోయారు? 30. ఈ రెండింటిని కలిపితే ఎంత? 66. ఈజ్ వాట్ పర్సెంట్ అంటే 66 అనేది ఎంత పర్సెంట్? వాట్ పర్సెంట్ ఆఫ్ దోస్ హూ గాట్ ఆఫ్ ది బస్ అట్ స్టేషన్ డి అండ్ సి అండ్ డి టుగెదర్. ఇక్కడ కూడా గాట్ ఆఫ్ ఇచ్చాడు చూసుకోండి. అంటే సిలోను డిలోను దిగిపోయిన వాళ్ళు ఎంతమంది? 60 20 ఎంత? సిలో 60 డిలో 20 60 20 మొత్తం ఎంత? 80. 80లో 66 ఎంత పర్సెంట్? 80 అనేది 100 అనుకుంటే 100% అనుకుంటే 66 ఎంత పర్సెంట్? సింపుల్గా 20 టేబుల్లో 4 టైమ్స్ 5 టైమ్స్. ఇప్పుడు ఇది 6 5 30 3 6 5 30 33 330/4. మనం సరిగ్గా క్యాన్సిల్ చేస్తే 4 8 32. ఇక్కడ 1 ఉంటుంది. సో 10 అవుతుంది. 4 2 8 మళ్ళీ 2 ఉంటుంది. 4 5 20. సో ఎంత పర్సెంట్ అవుతుంది? 66 అనేది 80లో 82.5% అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ బి 82.5%. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్ళిపోయినట్టయితే ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ ఇన్ బస్ అట్ స్టేషన్ బి ఈజ్ ఎంత పర్సెంట్ అంట? 5p + q + 7.5% ఆఫ్ దోస్ హూ బోర్డెడ్ ఫ్రమ్ స్టేషన్ ఏ. స్టేషన్ ఏలో బోర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది అసలు? 160 అంతే కదా. ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లెఫ్ట్ అట్ బస్ స్టేషన్ బి. స్టేషన్ బిలో ఎంతమంది లెఫ్ట్ అయ్యారు? ఉన్నవాళ్ళు 124 అంతే కదా. లెఫ్ట్ ఎంతమంది ఉన్నారు దిగిపోగా మిగిలిన వాళ్ళు? 124.
124 అనేది ఈజ్ ఇంత పర్సెంట్ అంట. ఎవరితో కంపేర్ చేస్తే ఈజ్ 124 ఈజ్ 160 ఈజ్ ఇంత పర్సెంట్. సింపుల్గా చూస్తే ఓకే, ఇది పర్సంటేజ్ కదా, ఇక్కడ చేద్దాం. 5p ప్లస్ క్యూ ప్లస్ 7.5 పర్సంటేజ్ ప్లేస్లో 100 ఇంటూ ఈజ్ పర్సంటేజ్ బోర్డెడ్ ఫ్రమ్ ఏ అంటే ఎంత 160 ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఇన్ ది స్టేషన్ అన్నాడు కదా, ఎంత అవుతుంది అది 124 అవుతుంది అంటది. సో ఇప్పుడు ఇది చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, అదేంటో చూద్దాం. ఇప్పుడు 20 టేబుల్లో 8 టైమ్స్, 20 టేబుల్లో 5 టైమ్స్, అంతే కదా, 5 2 10 8 2. ఓకే, ఇప్పుడు ఈ 4 ఎక్కం ఇందులో 2 సార్లు, ఇందులో 3 సార్లు, ఒకసారి. ఈ 5 ఇక్కడ ఇంటూ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు తీసుకెళ్తే ఇంటూ చేస్తుంది. 1 5 5 3 5 15 155 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఈ అన్నిటితో ఇంటూ చేస్తుంది, అంతే కదా. అంటే ఎంత 10p ప్లస్ 2q ప్లస్ 2 ఇంటూ 7.5 అంటే ఎంత 15 15 ఈజ్ ఈక్వల్ టు 155. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఈ 15 ఇది తీసుకుపోతే -15 అవుతుంది. అంటే ఎంత, ఈ 15 తీసుకుపోతే ఇక్కడ ఎంత అవుతుంది, ఈ -15 అవుతుంది. -15 అయితే 140 అవుతుంది. ఇప్పుడు ఇది అంతట్లో మనకి ఎంత వచ్చింది, 10p ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు 140. 2 కామన్గా ఉంది, 2 క్యాన్సిల్ చేద్దాం. 2 టేబుల్ 1 టైము 5 టైమ్స్ 70, ఇప్పుడు 70. ఇప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది చూడండి, 5p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 70. ఈ ఈక్వేషన్ వచ్చింది, పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఎక్కడి వరకు చదివాం, ఇక్కడ వరకు చదివాం. అండ్ ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ గాట్ ఆఫ్ ది బస్ అట్ స్టేషన్ ఎఫ్ ఈజ్ p ప్లస్ 0.75% ఆఫ్ దోస్ హూ బోర్డెడ్ ఫ్రమ్ స్టేషన్ ఏ. ఓకే, ఇప్పుడేమి ఇచ్చాడు, ఇక్కడ కూడా గాట్ ఆఫ్ ఇచ్చాడు చూసుకోండి. ది నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ గాట్ ఆఫ్ అట్ బస్ స్టేషన్ ఎఫ్. స్టేషన్ ఎఫ్లో గాట్ ఆఫ్ అయిన వాళ్ళు ఎంతమంది, మొత్తం దిగిపోతారు. ఎఫ్లో ఎంత 14 మంది. ఈ 14 మంది ఎంతమందికి ఈక్వల్ అంట, ఈ 7p ప్లస్ ఎంత, p ప్లస్ 0.75% అంటే 100 కదా, 100 ఇంటూ పర్సెంట్ ఆఫ్ బోర్డెడ్ అంట. బోర్డెడ్ అంటే స్టేషన్ ఏ, స్టేషన్ ఏలో బోర్డెడ్ ఎంత 160. 0 0 క్యాన్సిల్ చేస్తావు, 5 టైమ్స్ 8 టైమ్స్, అంతేనా. ఇప్పుడు ఈ 8ని ఓకే, ఇక్కడ చూడండి, 2 టేబుల్లో 4 టైమ్స్, 2 టేబుల్లో 7 టైమ్స్, ఓకే 14. ఇప్పుడు చేస్తే ఇది ఇది ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి 5 ఇది తీసుకుపోతే డివైడ్ చేస్తుంది, సారీ ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది తీసుకెళ్తే ఇంటూ చేస్తుంది. 7 × 5 35 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఇంటూ 4 చేస్తే 4p ప్లస్ 0.75 ఇంటూ 4, 4 5 22, 4 7 28 29 33 అంటే 3 అవుతుంది. అంటే 300 అవుతుంది. అంటే 2 సున్నాల తర్వాత పాయింట్ పెట్టు, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 3 అవుతుంది. అంటే 3. ఇప్పుడు ఈ ప్లస్ 2 తీసుకెళ్తే -3 అవుతుంది. అంటే 32 ఈజ్ ఈక్వల్ టు 4p అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈ 4 తీసుకెళ్తే p ఈజ్ ఈక్వల్ టు 8. ఈ 4 తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వెళ్తే డివైడ్ చేస్తుంది, పక్కకి వెళ్తే 32/4 ఈజ్ ఈక్వల్ టు 8. వాల్యూ p వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది. p వాల్యూ 8 వచ్చింది. ఇందాక మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్లో ఈ p వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 5p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 70. p ప్లేస్లో 8 పెడితే ఇక్కడ 8 5 40 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు ఈ ప్లస్ 40ని తీసుకెళ్తే -40 అవుతుంది. q ఈజ్ ఈక్వల్ టు 70 - 40 ఈజ్ ఈక్వల్ టు 30. q ఈజ్ ఈక్వల్ టు 30. మామూలుగా అయితే p ఎంత వచ్చింది, p 8 వచ్చింది. q ఎంత వచ్చింది, 30 వచ్చింది. ఇప్పుడు pq వాల్యూలు మనకు వచ్చినాయి. అసలు క్వశ్చన్ ఏమి అడిగాడో చూద్దాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ q మైనస్ p హోల్ స్క్వేర్. q మైనస్ p హోల్ స్క్వేర్ అడిగాడు. అసలు క్వశ్చన్ ఏంటి, q మైనస్ p హోల్ స్క్వేర్. q ఎంత 30, p ఎంత -8 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 30లోంచి 8 తీస్తే 22 హోల్ స్క్వేర్. 22 హోల్ స్క్వేర్ ఎంత 484. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్.
ఆప్షన్ ఏ 484. మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓకే, క్వశ్చన్స్ అయిపోయాయి. దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి, మీ ప్రిపరేషన్కి ఉపయోగపడతాయని అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పటివరకు నేను చేసిన ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. మన టెలిగ్రామ్ పేరే ఉంటుందంటే సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్లాగే బ్యాంకర్స్ పాత్ తెలుగు అని ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.